హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం శాంతి పసుపరకాలు వేస్తున్నారు, తర్వాత తలంబరాలు వేస్తారు. ఇక్కడ మాంగళ్యం దగ్గర మీ అందరికీ తెలిసిన విషయమే, అందరూ చెప్తూనే ఉంటారు. పంచమాంగళ్యాలు ఉంటాయి, స్త్రీకి తెలుసు కదా, 5 ఉండాలి పంచమాంగళ్యాలు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా 5 మాంగళ్యాలు ఉంటాయి స్త్రీకి. వివాహం అయితే, పెళ్లి కాకపోతే 3 ఉంటాయి. కన్య అయినటువంటి స్త్రీకి త్రిమాంగళ్యం అని పేరు, వివాహం అయిపోతే పంచమాంగళ్యం అంటారు. పేర్లు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. 5 మాంగళ్యాలు ఉంటాయి. ఏమన్నా మాకు ఒకటే కట్టించారని మా ప్రపంచంలో గారు అనకండి, గుర్తుపెట్టుకోండి. 5 చెప్తా. వివాహం కాని వారికి 3 త్రిమాంగళ్యం అంటారు, అయిపోతే 5 గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ఏంటంటే బొట్టు, ఇది పెళ్లి కాని వారికి కూడా ఉండాలి. ఆఖరి 2 పెళ్ళి అయితే వస్తాయి, ముందు 3 ఆడపిల్ల అయితే చాలు. అర్థమైందా? పుట్టుకతో అనేసి అంటే ఖచ్చితంగా 3 సంవత్సరాలు దాటిన తర్వాత దగ్గర నుంచి బొట్టు పెట్టుకోవాలి. స్టిక్కర్ కాదు, స్టిక్కర్ ఎందుకు వచ్చిందో కూడా తర్వాత చెప్పుకోవచ్చు, అది వేరే ఉంటాయి. అర్థమైనా? కుంకుమ నీట్గా పెట్టుకోవాలి. ఇది మొదటిది. కుంకుమ ఎందుకు పెట్టుకోవాలి అనేసి అంటే ఇది లలాట గ్రంథి. ఇది శరీర మొత్తం మనకి అన్ని దిక్కులో ఉన్నా సరే దేవుడిని ఏ మూల పెడతాం? గట్టిగా చెప్పాలి, సమయం లేదు. ఈశాన్యంలో పెడతాం. అన్ని దిక్కులో ఉంటే ఈశాన్యాన్ని ఎందుకు పెట్టాలి? దేవుడిని ఏ ఆజ్ఞంలో పెట్టకూడదండి. అనేసి అంటే దేవుడికి సంబంధించిన దిక్కు అది. అంటే అన్ని దిక్కులో ఉన్న భగవంతుని ఈశాన్యంలోనే ఎలాగైతే పెడతామో, శరీరంలో అన్ని అవయవాలు ఉన్నా ఈ అవయవాలన్నిటికీ కూడా శిరస్సు జ్ఞానేంద్రియాలు ఇక్కడే ఉంటాయి. ఇదంతా కర్మేంద్రియాలు. ఇక్కడ దగ్గర నుంచి ఇదంతా కర్మేంద్రియాలు, ఇది జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలు కూడా ఆజ్ఞ ఇచ్చేది ఏంటంటే ఆజ్ఞా చక్రం ఇక్కడ ఉంటుంది. నేను లలితాశాస్త్రం చదివితే అర్థమవుతుంది. కడు బొమ్మల 2 మధ్యలో ఆజ్ఞ, ఇక్కడ ఆజ్ఞ వస్తుంది. ఇక్కడ లలాట గ్రంథి అని చెప్పి ఇక్కడ పరమేశ్వరుడు ఉంటాడు. దీన్నే కాశీస్థానం అంటారు, దీన్నే వారణాసి అని కూడా అంటారు.
మహాదేవ. పంచమాంగళ్యాలు ఏంటంటే గాజులు అయిపోయాయి, బొట్టు అయ్యింది. ఇక 3 రోజులు పువ్వులు, 16 రోజులు పువ్వులు. ఆడపిల్లలు చూస్తుంటే కొత్త అయినప్పుడు అమ్మ బాబా ఎన్ని పువ్వులు ఉన్నాయి అనిపిస్తుంది. ఒక సంవత్సరం పోయిన రౌడ్ కూడా ఉండదు. అట్లయినా కనీసం ఒక్కటైనా పెట్టుకోవాలి. ఇలాంటి పూజకు వచ్చినప్పుడు ఎక్కువగా ఉండాలి, కనీసం ఒక్కటైనా ఉండాలి ప్రతిరోజు. ఈ 3 ఇంకా వివాహం అయిపోతే మరో 2 వస్తాయి. కాలికి మట్టిలో, మెల్లో మాంగళ్యం. ఇది పంచమాంగళ్యం. ఈ పంచమాంగళ్యాలు సక్రమంగా ఉంటే మీ భర్త క్షేమంగా ఉంటాడు. అంతేకాదు మీరు అప్పటిబాబు గారు 101 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని 6 గంటల పార్వతీ పరమేశ్వరులు ఎల్లవేళ చల్లగా చూడాలని, ఇటువంటి దాన ధర్మాలు వారి చేతుల మీదుగా ఎన్నో మరి మేస్త్రి నాగరాజు గారు 102